ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఒక మేనిఫెస్టోని ఫామ్ చేసి సచివాలయ వ్యవస్థకి శ్రీకారం చుట్టి దానిలో మళ్ళీ వాలంటీర్స్ని అపాయింట్ చేసి ఎవ్రీ 50 హౌసెస్కి ఒక వాలంటీర్ని తీసుకొచ్చి ఎంత సక్సెస్ఫుల్గా మేనిఫెస్టోని ఫుల్ఫిల్ చేశారో మన ఏపీలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే దాదాపు మీ అందరికీ తెలుసు 2,60,000 మంది వాలంటీర్స్ ఓవరాల్గా మన ఏపీలో పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎండనక వాననక ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఒక్కరోజు కూడా యాబ్సెంట్ పెట్టకుండా ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసే దిశగా ఇవాళ రోజున 4 విడతలుగా వాళ్ళకి వాలంటీర్స్ని మనం ఫెలిసిటేషన్ చేసే ఒక సత్కరించుకునేటువంటి బృహత్తర కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. ఆల్రెడీ గత 3 సార్లు ఆల్రెడీ అయిపోయింది. 4వ విడత కూడా మనం రేపు 15వ తారీఖు గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం 4వసారి మనం సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నాము. అది ఫస్ట్ టైం తీసుకుంటే మొట్టమొదటి ఏడాది 14/4/2021లో 2,30,20,993 మందిని మనము సత్కరించుకున్నామండి. అదే సెకండ్ టర్మ్ తీసుకుంటే 7/4/2022న 2,33,333 మంది వాలంటీర్స్ని మనం చక్కగా ఘనంగా సత్కరించుకొని వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత థర్డ్ విడత తీసుకుంటే 9/5/2023న 2,23,219 మంది వాలంటీర్స్ని మనం ఎంకరేజ్ చేయటం జరిగింది. ఇప్పుడు చివరిగా మళ్ళీ రేపు ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. చివరిగా మనకేంటంటే ఇప్పుడు 4వ విడత రేపు 15వ తారీఖు 2,55,464 మంది వాలంటీర్స్ని చక్కగా మనం సత్కరించుకొని ఫిరంగిపురంలో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ ఆ కార్యక్రమాన్ని కూడా మనం జరుపుకుపోతూ ఉన్నాము. కాబట్టి ఏంటంటే రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది డెఫినెట్గా. ఇంకా రాబోయే రోజుల్లో ఇక్కడ ఎవరైతే వాలంటీర్స్ సచివాలయంలో పనిచేస్తూ ఉన్నారో అందరికీ కూడా రకరకాలుగా ప్రోత్సహించడంతో పాటు ఇంకా బెటర్ వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు. కాబట్టి చక్కగా వాలంటీర్స్ ఆల్ ఆర్ బ్లెస్డ్ అండి. ఎందుకంటే వాళ్ళ రోజున ఒక వాలంటీర్ వచ్చి అలా చేస్తున్నారు అంటే వాళ్ళకి రాబోయే రోజుల్లో ఆ 50 ఫ్యామిలీస్కి మీరు రిప్రజెంటేషన్, యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఆఫ్ దోస్ 50 ఫ్యామిలీస్. కాబట్టి ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ మీదే రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఏంటంటే రాబోయే రోజుల్లో ఒక బాధ్యత తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు మీకు తెలుసు. కాబట్టి ఏంటంటే ఇది ఒక ఎంకరేజ్మెంట్ కోసమే. కాబట్టి మీకేంటంటే ఇంకా బెస్ట్ ఫ్యూచర్ ఉంది మీకు అందరికీ కూడా. కంగ్రాచులేషన్స్. ఎవరైతే ఈ 2,55,464 మంది వాలంటీర్స్ రేపు ఆ సత్కారాన్ని అందుకోబోతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఆల్ ద వెరీ బెస్ట్ టు యువర్ ఫ్యూచర్ అండి, బెటర్ ఫ్యూచర్. మేడం, మీరు వాలంటీర్లకి కొంతమందికి అవార్డ్స్ ఇచ్చారు, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు మేము పని చేయట్లేదా లేకపోతే మేమేమన్నా తప్పు చేసామన్న ఫీలింగ్లో ఉంటున్నారు. దానికి మీ ఏం మాట్లాడతారు? అలా కాదండి. ఓవరాల్గా 2,60,000 మంది వాలంటీర్స్ మనకుంటే ఎవరైతే 365 రోజులు కంటిన్యూస్గా యాబ్సెంట్ లేకుండా వచ్చారో అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి పేర్కోవటం జరిగింది. ఎవరైతే యాబ్సెంట్స్ ఉన్నారో దానికి ఎలిజిబుల్ లేదో వాళ్ళకి మనం ఇవ్వలేనటువంటి పరిస్థితి. అంటే మనం ఏ పని చేయాలన్నా కానీ ఒక ప్రొఫార్మా అనేది ఫాలో అవుతాం కదండి. సో ఏంటంటే ఆ క్రమంలోనే దీన్ని కూడా ఇట్లా సెలెక్ట్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో 10-15 వేల మంది ఎవరైతే ఉన్నారో మేబీ వాళ్ళు రాలేకపోవటం కావచ్చు, యాబ్సెంట్స్ అవటం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి వాళ్ళు ఎలిజిబిలిటీ లేరు అంతేగాని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే కాన్సెప్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ లేదండి.